నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. జిల్లాలో అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ సంబరాలు. పోలీస్ పరేడ్ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ రాహుల్ రాజ్. విశేషంగా అలరించిన విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించి అభినందనలు తెలిపిన జిల్లా ఉన్నతాధికారులు. ఊరువాడ రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. ఘనంగా సాగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు. పండగ వాతావరణంలో రిపబ్లిక్ డే సంబరాలు. జిల్లాను అన్ని రంగాల్లో అభ్యున్నతి పథంలో నడిపేలా విశేష కృషి చేస్తున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పౌర సమాజపు ఆంక్షలను పరిగణలోకి తీసుకుని జిల్లాలో పరిపాలన సాగుతోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేయడానికి మరింత అంకితభావం, పారదర్శకతతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలు అట్టహాసంగా సాగాయి. ముందుగా కలెక్టర్ రాహుల్ రాజ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు దేశ మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. ఎస్పీ గౌస్ ఆలం, జిల్లా అటవీ శాఖ అధికారి గజరాజ్ భూపాల్ పాటిల్తో పాటు ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కనంత ఎత్తులు ఎదగమని ప్రతి హృదయంలో ప్రతిష్ఠిత అలాగే డిప్యూటీ కమాండర్లో 3వ ప్లాటూన్, 6 రిజర్వ్ ప్లాటూన్. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభయహస్తం 6 గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టి ప్రజలకు చేరువగా పాలన అందించడానికి ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. ప్రజాపాలనలో అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంగా భద్రతలను కాపాడడానికి కృషి చేస్తున్న న్యాయ పోలీసు యంత్రాంగానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న వివిధ శాఖల అధికారులకు, ఉద్యోగులకు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పిస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజాపాలననే పరమావధిగా భావించి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేయడానికి మరింత అంకిత భావం, పారదర్శకతతో శక్తివంచన లేకుండా కృషి చేయడానికి అందరూ ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కోరుతూ అందరికీ మరోసారి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో అట్టహాసంగా కొనసాగాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ పథకాలతో కూడిన శకటాలను ప్రదర్శించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారికి కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందించారు. జిల్లాలో గణతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సాగాయి. ముందుగా జిల్లా కలెక్టర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. దేశభక్తి గీతాలకు అనుగుణంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి.
అదేవిధంగా ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును వివరిస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్న ఉద్యోగులను ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసి వారికి ప్రశంసా పత్రాలను అందించారు. లక్ష్మి జై ప్రవీణ్ ఈ ఎన్నికల శకటాలు బయలుదేరి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలను జరిపారు. న్యాయస్థాన ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి CHVRR వరప్రసాద్ పాల్గొనగా ఆయా కార్యాలయాల్లో ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగానే పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి CHVRR వరప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి దేశ మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయస్థాన సిబ్బంది పాల్గొన్నారు. अधिनायक जय हे भारत भव्य विधात मराठा द्राविड. అటు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పోలీసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అటు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ గౌస్ అలాం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అంతకుముందు మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ మేరకు ఎస్పీ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సంతోషకర వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. మరోవైపు పురపాలక కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కమిషనర్ శైలజతో పాటు కౌన్సిలర్లు, పుర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అంతకుముందు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అటు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జెడ్పీ సీఈఓ గణపతి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అదేవిధంగా DCCB బ్యాంకులో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బ్యాంక్ సీఈఓ శ్రీధర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించగా DCCB చైర్మన్ అడ్డి భోజారెడ్డి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఎంపీ స్వయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు పట్టణంలోని అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, కూడళ్లలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా నడవాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమాల్లో ఎంపీ స్వయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్లలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు లాలామున్నా, నాయకులు ముకుంద్, జ్యోతిరెడ్డి, వేదవ్యాస్, అభినవ్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ స్వయం బాపురావు మాట్లాడుతూ దేశంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల తీరును ప్రజలకు తెలియజేస్తూ సద్వినియోగం చేసుకునేలా వికసిత్ భారత్ యాత్రను చేపట్టినట్లు తెలిపారు. ఆదివాసీ జాతులలో ఈటీజీ తెగలకు సంబంధించిన జాతులు ఏవైతున్నాయో అవి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా రాలేదా వాళ్ళకు అసలు భారతదేశం తెలియదు, కానీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ దేశంలో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జన్మన్ పథకం కింద పీటీజీకి సంబంధించిన దేశంలో ఉన్న జాతులన్నింటినీ కూడా ఈ దేశంలో భాగస్వామ్యం చేయి వాళ్ళు కూడా అభివృద్ధికి చేయాలన్న ఉద్దేశంతో 75 సంవత్సరాలైన తర్వాత వాళ్ళకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి లేని అతిపెద్ద రాజ్యాంగం భారతదేశానికి ఉందని అన్నారు. పౌరులు తమ బాధ్యతలను గుర్తు చేసుకుంటూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంకు లేనటువంటి గొప్ప రాజ్యాంగం ఇచ్చినటువంటి దినం ఈరోజు. స్వేచ్ఛా వాయువులు ఎందరో త్యాగదనుల ఫలితం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి ఈ 26వ జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ మరొక్కసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాజ్యాంగ విశిష్టతను తెలుసుకుంటూ ప్రజలంతా ఐక్యంగా ఉండి అభ్యున్నతి పథంలో సాగాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలంతా ఐక్యంగా ఉంటూ దేశ అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్థానిక శాంతినగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. అంతకుముందు మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ గోడం నగేష్, పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, సాజిదొద్దీన్, రామ్ కుమార్, స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ దేశానికి దశ దిశ చూపిన మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. దేశ సమగ్రతను కాపాడుతూ అభ్యున్నతి పథంలో నడిపేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 1950 26వ జనవరి నాడు ఏదైతే పూర్తి స్థాయిలో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ ద్వారా మనకు పూర్తి స్థాయిలో మన భారతదేశానికి దశ దిశ చూపిస్తూ ఆ రోజు మరి పూర్తి స్థాయిలో గణతంత్ర దేశంగా భారతదేశం మరి ఆ రోజు మరి ఏదైతే జరిగిందో ఆ సందర్భంగానే మనం అందరం కూడా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా భారతదేశం చాలా గొప్పది, ప్రజాస్వామ్యంలో మరి మనం ఇలా భారతదేశం అంతా కూడా అనేక కులాలు, అనేక మతాలు, భిన్నత్వంలో ఏకత్వంలో ఈరోజు మనమందరం కూడా గొప్పగా అందరం కలిసి ప్రజాస్వామ్యంలో మరి కొనసాగుతూ ఉంది.
ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించే దిశగా తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ డిమాండ్ చేశారు. రైల్వే లైన్ సాధనా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వాలు సత్వర దృష్టి సారించాలని, వెంటనే ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ పనులకు నిధులు మంజూరు చేసి ఆదిలాబాద్ నుండే పనులు ప్రారంభించేలా చూడాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ డిమాండ్ చేశారు. రైల్వే లైన్ సాధనా సమితి చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సమస్యలపై కేంద్రం సత్వరమే స్పందించాలని అన్నారు. రైల్వే లైన్ నిధులను వెంటనే మంజూరు చేయాలని అన్నారు. ఈ విషయమై గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ కేంద్ర మంత్రులకు అనేక మార్లు విన్నవించిన విషయాన్ని గుర్తు చేశారు. వెంటనే కేంద్రం స్పందించి జిల్లా వాసుల ఆకాంక్షకు అనుగుణంగా రైల్వే లైన్ను మంజూరు చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నారాయణరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ అందరూ కూడా 11వ రోజు ఈ రోజుకి సాధించాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ నిరాహార దీక్ష చేయించడానికి మొన్న బంద్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి అన్ని పార్టీల వారు మద్దతు పలకడం జరిగింది. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైల్వే లైన్ గురించి మరి అప్పుడు ప్రపోజల్ చేయడం జరిగింది. అప్పుడు 2 గవర్నమెంట్ షేర్లు అనేటివి అందించాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించడం జరిగింది. దానికి సంబంధించి మరి నాకు తెలిసి అప్పుడు మనకు ఎస్టిమేషన్ రావడం జరిగింది. తర్వాత మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి 2 కూడా సహకరించకపోలేకపోతే కట్టిన పెండింగ్ ఉంది. ఇప్పుడు సాధన కమిటీ ఆధ్వర్యంలో మళ్ళా కూడా దానికి సంబంధించిన ఎస్టిమేషన్ అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనకి రైల్వే లైన్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని సాధించుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఆదిలాబాద్లో ఐటీ టవర్ అనేది మరి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. రాబో రోజులు ఇంకా ఇండస్ట్రియల్ మనకు ఏదైతే పెంపొందించుకోవాలంటే మనకు రైల్వే లైన్ ఉంటే మరింత మన ఆదిలాబాద్, ఎందుకంటే నేషనల్ హైవే మనకు ఇక్కడ నుంచే పోతుంది కాబట్టి అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా కూడా రైల్వే లైన్ అయితే ఇంకా మన ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మరి వాళ్ళు నిరంతరంగా 11 రోజులు చేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మా పార్టీ తరఫున కానీ మా వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు కూడా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లాలోని ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలతో పాటు వివిధ సంఘాల కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఊరువాడ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో ఎటు చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లోని ప్రభుత్వ శాఖల కార్యాలయాలతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో వేడుకలను ఘనంగా నిర్వహించుకొని దేశ మహనీయుల త్యాగనిరతిని స్మరించుకున్నారు. ఇందులో భాగంగా జైనత్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గజానన్ జాతీయ జెండాను ఆవిష్కరించగా, ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్యామ్ సుందర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, సర్పంచ్ దేవన్న, దీపాయగూడ ఎంపీటీసీ కరుణాకర్ రెడ్డి, ఏవో వివేక్, డిటి రాజేశ్వరి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తలమడుగు మండల కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రమాకాంత్, రెవెన్యూ శాఖ కార్యాలయంలో తహసీల్దార్ రాజమోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, ఎంపీఓ దిలీప్ కుమార్, జడ్పీఎస్ఎస్ హెచ్ఎం వెంకట్రావు, వ్యవసాయ అధికారి మహేందర్, ఏఎస్ఐ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
అటు బేలా మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో 3 రంగుల జెండా రెపరెపలాడింది. పాఠశాలల్లో నిర్వహించిన వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి. మండల కేంద్రంలో జాతీయ పతాకాన్ని దేవరావు ధకాతే, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాధిక, గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఇంద్రశేఖర్, వ్యవసాయ కార్యాలయంలో విస్తరణ అధికారి కృష్ణవేణి, అటవీ శాఖ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్ భీమయ్య, పశు వైద్యశాలలో అసిస్టెంట్ అధికారి హరీష్, ప్రాథమిక వైద్యశాలలో వంశీకృష్ణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మహేందర్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సవాయ్ సింగ్లు జాతీయ జెండాను ఎగురవేశారు. మండలంలోని చెప్రాల జిల్లా పరిషత్ పాఠశాలకు అడానేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ డ్రమ్ను విరాళంగా అందజేశారు. మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ అటు తాంసి మండల వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో తహసీల్దార్ లక్ష్మి, ఎస్ఐ శివప్రసాద్, ఎంపీడీఓ భూమయ్య, సర్పంచ్ స్వప్నరత్న ప్రకాష్, వ్యవసాయ అధికారి రవీందర్, ఎంఈఓ శ్రీకాంత్, పిఎస్ఈఎస్ సిఈఓ కేశవులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. కేజీబీవీ పాఠశాలలో ఎస్ఓ సౌజన్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు బీఆర్ అంబేద్కర్, గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ రాజు, పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. అటు భీంపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ కోవ హరిదాస్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లాల్ సింగ్ నాయక్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లింబాజీ, జెడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం శిల్పాలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంపీపీ రత్నప్రభ సంతోష్, జెడ్పీటీసీ సుధాకర్ తదితరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బేలా మండల కేంద్రం మీదుగా బైపాస్ నిర్మాణం చేపట్టడంతో విలువైన భూములు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష 10వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు దీక్షకు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. రైతులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పొలాల మీదుగా జాతీయ రహదారిని నిర్మించడంతో రైతులు విలువైన భూములు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షకు మద్దతు తెలిపిన వారిలో ఎంపీపీ వనితా ఠాక్రే, జెడ్పీటీసీ అక్షితా పవార్, సర్పంచ్ ఇంద్రశేఖర్, ప్రమోద్ రెడ్డి, రఘుకుల్ రెడ్డి, గంభీర్ ఠాక్రే, తేజ్రావు మస్కే, తన్వీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. साफ करो, इंसाफ करो, किसानों के साथ इंसाफ करो, साफ करो, इंसाफ करो. వైఖరి బేలా బైపాస్ ను వెంటనే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. जय जवान जय किसान. हमारी स्ट्राइक कर रहे हैं, हड़ताल पर बैठे हैं, मगर कोई ऑफिसर यहाँ नहीं आ रहा. आज़ादी होके 75 साल हो गए, मगर किसानों को कहीं भी न्याय नहीं मिल रहा. हम यहाँ 10 दिन से बैठे, कोई ऑफिसर हमको पूछने के नहीं आ रहा, या लीडर यहाँ हमको पूछने आ रहा. हमारा न्याय देने के लिए कोई नहीं आ रहे. हमारे ये राजू से बोर्ड तक कोई बाईपास नहीं है. खाली यहाँ के कुछ व्यापारियों ने मिलकर ऊपर के लीडर से लेकर डील, उनसे साथ डील करके 2 करोड़ के डील करके ऐसे लोग बोल रहे ये बाईपास निकाले हैं, उनके दुकान नहीं गिरना बोल के
उन्होंने काश्तकारों के ऊपर अन्याय किया। एक काश्तकार 2-2 एकड़ के 1.5 एकड़ के 3-3 एकड़ के छोटे स्मॉल फार्मर दिया और उनके अगर जमीन गई तो उन्हें कैसे जिएंगे। గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని పట్టణంలో పలు రాజకీయ పార్టీలు సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించి మహనీయుల త్యాగ నిరతిని స్మరించుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆయా పార్టీలు యూనియన్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగానే పట్టణంలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించగా పాత్రికేయులు పాల్గొన్నారు. ముందుగా మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో పాత్రికేయులు రాజేష్, మహేందర్ రెడ్డి, రఘుజోషి, వినోద్, మోయిజ్, అస్మత్, అశోక్, నిలేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అటు ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో పాత్రికేయులు సుధాకర్, కిరణ్, రాము, సురేష్, మహేష్, రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలను చేపట్టారు. పార్టీ పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. అటు పట్టణంలోని లెప్రసీ కాలనీలో గోమాత సేవా సమితి, కృషి మిత్ర, ఆక్టోపస్, ఆల్ సోషల్ సర్వీసెస్, మైత్రి ఫౌండేషన్తో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను జరిపారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం కాలనీ వాసులకు తగు సౌకర్యాల కల్పన విషయమై అధికారులను సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు రాణా ప్రతాప్ సింగ్ ఠాకూర్, గణేష్ వర్మ, నవీన్ రెడ్డి, సాయిబాబా వర్మ, గణేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అటు మాల సంక్షేమ సంఘ భవనంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో నాయకులు అశోక్, స్వామి, రవి, మెట్టు ప్రహ్లాద్, పాషం రాఘవేంద్ర, వెంకట్ స్వామి, క్రాంతి, స్వరూప, ప్రభు, దాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రెడ్డి సంఘ భవనంలోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ, అంబేద్కర్ చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. సంఘం అధ్యక్షులు నారాయణ రెడ్డి, నాయకులు రామ్ రెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, స్వప్నిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అటు ముదిరాజ్ సంఘ భవనంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘం పట్టణ అధ్యక్షులు దారవేణి రాము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి దర్శ రవి, కోశాధికారి బొజ్జ సంతోష్, లస్మన్న, రాజు, పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు. మరోవైపు స్థానిక 3వ వార్డు పరిధిలో వార్డు కౌన్సిలర్ సాయి ప్రణయ్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అంతకుముందు మహనీయుల చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిఎస్ఆర్ ట్రావెల్స్ యజమాని ప్రమోద్ ఖత్రీని రవాణా శాఖ అధికారులు ఘనంగా సత్కరించారు. ఇటీవల ప్రమోద్ ఖత్రీ కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం పట్ల అభినందనలు తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు విద్యార్థులను ఉచితంగా తీసుకొచ్చేందుకు బస్సు సౌకర్యం కల్పిస్తున్న ప్రమోద్ ఖత్రీ సేవలపై ప్రశంసలు కురిపించారు. కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, భిక్షపతి, రామారావు, రవికుమార్, మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకొని సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అశోక్ బుద్ధ విహార్ నుండి ప్రారంభమైన ర్యాలీ
పట్టణ ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ చౌక్ వరకు సాగింది. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు చట్టాలను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సమతా సైనిక్ దళ్ ప్రతినిధులు తెలిపారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకుని సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. అశోక్ బుద్ధ విహార్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్ చౌరస్తా, తెలంగాణ తల్లి కూడలి, వినాయక్ చౌక్, అశోక్ రోడ్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు సాగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని వాహనంలో ఉంచి ర్యాలీ చేపట్టగా జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సమతా సైనిక్ దళ్ సభ్యులు కూడలి చుట్టూ కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్రీయ సంఘటకులు సునీల్ సారీపుత్తా, దక్షిత భరత, సంఘటకులు దీపక్ వాగ్మరే, తెలంగాణ సంఘటకులు రవిచంద్ర జబాడే, విశ్వభూషణ్, ధనశ్రీ, అమ్రపాలి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ పాఠశాలల విద్యార్థులు ఉదయం పట్టణ ప్రధాన వీధుల గుండా ప్రభాత భేరీ నిర్వహించారు. పెద్ద ఎత్తున దేశభక్తి నినాదాలు చేస్తూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. సమాజ శ్రేయస్సును కోరుతూ విస్తృత సేవా కార్యక్రమాలను చేపడుతున్న స్మైల్ సొసైటీ ప్రతినిధులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టర్ రాహుల్ రాజ్ నుండి ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ ఆలంల చేతుల మీదుగా సొసైటీ అధ్యక్షులు కేమ శ్రీకాంత్ ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. సొసైటీ ద్వారా చేపడుతున్న సేవలకు గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కేమ శ్రీకాంత్ తెలిపారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కనబరుస్తూ సమాజానికి అండగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు సురేష్, సాయిగౌడ్, విశాల్, రామకృష్ణ, కిరణ్, రాహుల్, పవన్, సునీల్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. అనతి కాలంలోనే అద్భుతమైన సేవలకు గుర్తింపును పొందిన ఎన్జిఓ స్మైల్ సొసైటీ, ఆ తర్వాత ఆయుష్మాన్ భారత్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ సంబరాలు. పోలీస్ పరేడ్ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ రాహుల్ రాజ్. విశేషంగా అలరించిన విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించి అభినందనలు తెలిపిన జిల్లా ఉన్నతాధికారులు. ఊరువాడ రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. ఘనంగా సాగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు. పండగ వాతావరణంలో రిపబ్లిక్ డే సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.